అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని మనకు అందించిన వారు ఓషో రజనీష్. గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి వాటిని అతి క్లుప్తంగా చెప్పుకుని ఈరోజు ఇంకొక ప్రక్రియను గురించి మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో నీవు ఏదైనా ఒక వస్తువు వైపు చూడు, దృష్టిని మరల్చవద్దు, అప్పుడు నీకు ఆశీర్వాదం జరుగుతుంది అనేది ఒక సూత్రం. ఆ సూత్రాన్ని గురించి మనం విస్తారంగా తెలుసుకుని ఉన్నాం. ఆనందం అనేది ఇతరుల ద్వారా వస్తుంది అని మనం అనుకుంటాం. ఏ నుండి ఆనందం వస్తే ఆ ఏని సొంతం చేసుకోవాలనుకుంటాం. ఆ విధంగా చేసినప్పుడు మనకు ఆనందం పోతుంది. మరి నీవు నీ దృష్టిని ఎక్కడెక్కడ ఉంచాలి? ఒక గులాబీ పువ్వు మీద ఉంచు, లేదా ఒక బండరాతి మీద ఉంచు, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి దేని మీదైనా సరే నీ దృష్టిని నీవు ఉంచవచ్చు. అప్పుడు నీవు నీ కేంద్రం దగ్గరకు చేరుతావు అనే విషయాన్ని మనం ఆ ప్రేమ తత్వాన్ని గురించి, వ్యామోహాన్ని గురించి, ఆ వ్యామోహంతో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వస్తువులుగా మారిపోవటం, వస్తువులు కూడా వ్యక్తులుగా మారటం అనేదాన్ని మనం చెప్పుకుని ఉన్నాం. ఈరోజు ఇంకొక సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం. మీ పిరుదులపై మాత్రమే కూర్చోండి. మీ పిరుదులపై మాత్రమే కూర్చోండి. ఇది ఒక కేంద్రీకరణం అయ్యేటువంటి ఒకానొక ప్రక్రియ. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొన్ని విషయాలను మనకు తెలియచేస్తూ వస్తాడు. ఆ తర్వాత అసలైనటువంటి సూత్రంలోకి మనం ప్రవేశిస్తూ వస్తున్నాం. ఇప్పుడు సూత్రం యొక్క అర్థం ఏంటంటే, పాదాలు లేదా చేతులు ఆసరా లేకుండా పిరుదులపై మాత్రమే కూర్చోండి. హఠాత్తుగా కేంద్రీకరణం. పాదాలు లేదా చేతులు ఆసరా లేకుండా పిరుదులపై మాత్రమే కూర్చోండి. హఠాత్తుగా కేంద్రీకరణం. ఈ ప్రక్రియ ఎక్కడ చేయబడుతుంది ఎక్కువగా అంటే చైనాలో తావోయిస్టుల చేత శతాబ్దాల తరబడి ఈ ప్రక్రియ ఉపయోగింపబడుతూ వస్తుందంట. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంతేకాదు అత్యంత సులువైనటువంటి ప్రక్రియ కూడా. ఇక్కడ మన శరీరంలో రెండు భాగాలు చాలా నిర్జీవంగా ఉంటాయి, కోమలంగా ఉండవు. కోమలంగా ఉండనటువంటి భాగాలు ఏమిటి అంటే
అరిపాదాలు, అరికాళ్ళు అంటాం చూసారా, అది ఒకటి. రెండవది మీ పిరుదులు. ఇవి నిర్జీవంగా ఉన్నట్లుగా ఉంటాయి, కోమలత్వంతో ఉండవు. ఎందుకంటే అరిపాదాలు లేదా అరికాళ్ళు కోమలంగా ఉంటే మనం నడవలేం, మనం పరిగెత్తలేం, ఏ పనులని మనం చేయలేం. అట్లాగే పిరుదులు కూడా. ఎందుకని అంటే మనం ఎక్కువ సమయం కూర్చుని ఉంటాం. ఆ కూర్చుని ఉన్నప్పుడు ఆ పిరుదులు గనక చాలా సౌకుమార్యంగా, సున్నితంగా, అల్పంగా గనక ఉంటే మనం కూర్చుని పని చేయలేమట. అందుకే సృష్టి ఎంత అద్భుతమో చూడండి. శరీరమే ఒక రహస్యమైన యంత్రాంగం అని చెప్తాడు కదా, ఇదే కారణం. మీ అరికాళ్లతో నడవాలి కాబట్టి అవి, పిరుదులతో కూర్చోవాలి కాబట్టి అవి మీకు కోమలంగా ఉండవు. అయితే ఇప్పుడు వాటిని కూడా నువ్వు మృదువుగా చేస్తే కేంద్రీకరణం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఈ ప్రక్రియ చేసే ముందు మీరు ఒక ప్రక్రియను చేయండి అని చెప్తాడు. ఆ ప్రయోగం ఒక చిన్న ప్రయోగం. ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంత ఉపయోగకరం అంటే మనకి ఎక్కడైనా ఒక నొప్పి వచ్చినప్పుడు కూడా మనం దాని నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగం ఏంటంటే, మీరు కుర్చీ పైన కూర్చోండి, హాయిగా విశ్రాంతిగా ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు రెండు మూసుకోవాలి. కళ్ళు రెండు మూసుకుని ఇప్పుడు ఏం చెప్తాడంటే, మీకు ఏ చేయి అనువుగా ఉంటే ఆ చేతిని, ఎడమ చేతిని తీసుకోండి లేదా కుడి చేతిని తీసుకోండి. శరీరం మొత్తం కాదు, శరీరం మొత్తం అయితే మీరు ఏకాగ్రతను చూపలేరు. అందుకని ఒక్క చిన్న భాగాన్ని మాత్రమే మనం కేంద్రీకృతం అవ్వమని చెప్తాడనమాట. ఎలా అంటే ఇప్పుడు ఎడమ చేతిని కానీ కుడి చేతిని కానీ తీసుకోండి. తీసుకుని కళ్ళు రెండు మూసేసుకోవాలి. కళ్ళు రెండు మూసేసుకుని మీ శరీర భాగంలో మీరు ఎన్నుకున్నటువంటి, మనం కుడి చేయి అనుకుందామా, ఓకే కుడి చేయి, ఆ కుడి చేతినే మీరు గమనిస్తూ ఉండండి. కళ్ళు రెండు మూసుకోవాలి. కేవలం కుడి చెయ్యి మాత్రమే ఉంది. ఇంకా మీ తల భాగం కానీ లేకపోతే ఈ ఈ మిగిలిన ఇతర భాగాలు కానీ ఇంకా ఏవీ లేవు మీ శరీరంలో. కేవలము కుడి చేయి మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ కుడి చేతిని లోపల అనుభూతిస్తూ ఉండాలి. ఓకే, అలా అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు చూడగానే మీకు అర్థం కాదు, కళ్ళు మూసుకోగానే తెలియకపోవచ్చు. కానీ మొట్టమొదట ఎంత చిన్న మాత్రపు అనుభూతి పొందుతుంది అంటే, మనం ఒక పెన్సిల్ను తీసుకుని ఆ పెన్సిల్ యొక్క కొన భాగం ఉంటుంది చూసారా, బాగా చెక్కిన తర్వాత అంటే షార్ప్ చేసిన తర్వాత కొస భాగం చాలా ములికి భాగం లాగా ఉంటుంది కదా, అంత భాగము మాత్రమే మీకు కనిపించినట్లుగా మీరు అనుభూతిని చెందినట్లుగా అనిపించవచ్చు. కానీ క్రమక్రమంగా మీరు ఆ కుడి చేతిని మాత్రమే, ఒక్క కుడి చేయి మాత్రమే ఉందని పైనుంచి కింద వరకు ఈ వేళ్ల కొసల వరకు, అంటే భుజం దగ్గర నుంచి వేళ్ల కొసల వరకు మాత్రమే ఉన్నట్లుగా మీరు అనుభూతి చెందుతూ వస్తే అది మీకు తెలుస్తుంది. ఆ అనుభూతిని మీరు పొందగలుగుతారు. ఇది ఎంత సమయం చేయాలి అంటే కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని మీరు దీనికోసమే కేంద్రీకరించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చెయ్యి చాలా బరువెక్కినట్లుగా అనిపిస్తుందంట, లేకపోతే తేలిగ్గా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది ఏదైనా సరే ఒక అనుభూతి, ఒక భావన, ఒక స్పర్శ, ఒక తెలియనటువంటి ఒకానొక సంవేదన అంటాడు. ఆ సంవేదనని మీరు అనుభూతి చెందగలుగుతారు. ఒక్కరోజే కాకపోవచ్చు, 2 రోజులు కాకపోవచ్చు, కానీ మీ దృష్టి మొత్తము, ఏకాగ్రత మొత్తము ఆ ఒక్క చేతి మీదే ఉండాలి, ఆ ఒక్క కుడి చేతి మీదనే ఉండాలి. ఇవాళ కుడి చేయి రేపు ఎడమ చేయి మార్చొద్దు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంతోనే, ముందు ప్రయోగం కాబట్టి అలాగే చేయాలి.
ఇది కనీసం ఎన్ని రోజులు చేయాలి అంటే కనీసం 3 వారాలు గనక మీరు చేస్తే ఆ 3 వారాల లోపల మీకు ఈ చెయ్యి ఎలా ఉంది అని అనిపిస్తుందంటే చాలా నాజూకుగా తయారైపోయినట్లు అనిపిస్తుందంట, చాలా సుకుమారంగా తయారైపోయినట్లు అనిపిస్తుందంట. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఈ కుడి చేతికి ఒకానొక తేడాని మీరు అనుభూతిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడైతే ఈ అనుభూతిలోకి మీరు వచ్చారో అప్పుడు మీరు మీ కేంద్రం దగ్గర ఉంటారు. అంటే మీరు మీ ఆత్మస్థితుల్లోకి చేరుకోగలుగుతారు. ఇది ఒక ప్రయోగము. ఈ ప్రయోగం చేస్తూ ఉన్న తర్వాత ఈ చేతితో మీరు జయప్రదం అయిపోయారు. ఈ పని చేయటానికి మీకు అనుభూతి చెందారు. అనుభూతి చెందిన తరువాత ఇప్పుడు మీరు మన సూత్రం పిరుదుల మీద కదా, ఆ పిరుదులతో ఒక 3 వారాల పాటు మీరు చేయాలి. ఎట్లా? చేతులు ఆసరా ఉండకూడదు, కాళ్ళు ఆసరా ఉండకూడదు, కేవలం పిరుదుల మీద మాత్రమే మీరు కూర్చోవాలి. కూర్చుని అప్పుడు ఈ శరీరం మొత్తాన్ని మర్చిపోవాలి. అంటే మీరు ఒక కుడి చేతినో ఎడమ చేతినో తీసుకున్నప్పుడు ఆ ఒక్కదాన్ని మీరు ఎలాగైతే తీసుకున్నారో ఇప్పుడు ఈ పిరుదుల్ని కూడా కేవలము వాటి మీదనే మీ ఏకాగ్రత ఉండాలి. శరీరం మొత్తం మర్చిపోవాలి. ఆ శరీరం మొత్తం మర్చిపోయి దాని మీదే మీరు ఉంచినప్పుడు ఆ చెయ్యి మీకు ఎలాగైతే గనక ఒక స్పర్శ, ఒక నాజూకుతనం, ఒకానొక అనుభూతి, ఒకానొక సంవేదన ఎట్లాగైతే కలిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అటువంటి అనుభూతిని పొందుతారు. అయితే ఇక్కడ మీరు కూర్చుని చేయొచ్చు, లేదా పడుకుని హాయిగా మంచం మీద పడుకుని మీరు శరీరం మొత్తాన్ని మర్చిపోవచ్చు. ఆ దుప్పటి, దాని యొక్క చల్లదనం లేకపోతే వెచ్చదనం ఏదైతే ఉంటుందో దానిని అనుభూతిస్తూ దాన్ని కూడా తొలగిస్తూ మీ ఏకాగ్రత ఆ 2 పిర్రల మీద, పిరుదుల మీదే అనుభూతి చెందుతూ ఉండాలి. దీన్ని ఇంకా ఎక్కడెక్కడ చేయొచ్చు అంటాడంటే నీటి తొట్టెలో పడుకుని కూడా చేయవచ్చు అని చెప్తాడు. అట్లాగే ఇంకా గోడకు కూడా ఆనించుకుని ఆ గోడ చల్లదనాన్ని కూడా మీరు అనుభూతి పొందుతూ దీనిని కేంద్రీకృతం చేసినప్పుడు అప్పుడు మీరు హఠాత్తుగా కేంద్రీకృతం అవుతారు. ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతారో అప్పుడు మనకేమవుతుంది? మనం అసలైనటువంటి మనం మూలంలోకి వెళ్ళి చేరతాము. అందుచేత ఏం చెప్తున్నాడంటే పాదాలు చేతులు ఆసరా లేకుండా హాయిగా నేల మీద కూర్చోండి. కేవలం పిర్రలపై మాత్రమే కూర్చోండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, బుద్ధుని యొక్క ఆసనాన్ని చూడండి. పద్మాసనంలో ఉంటాడు చూడండి, కళ్ళు మూసుకుని కూర్చుంటాడు చూడండి. ఒక పిర్ర ఆనుతోందని క్రమక్రమంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి పూర్తిగా భూమికి ఆనింది అని అనుకున్న తర్వాత, అంటే ఆ అనుభూతిని మీరు పొందుతూ ఉన్న తర్వాత రెండో ప్రక్కన కూడా మీరు కేంద్రీకృతమవుతూ రావాలి. ఇది ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా రెండూ కూడా సంతులనం అయ్యేలాగా మీరు మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ రావాలి. మీ శరీరాన్ని మొత్తాన్ని మర్చిపోవాలి. అప్పుడు మీది అసలైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఆ నాభి కేంద్రం దగ్గరికి మీరు విసిరివేయబడతారు. అప్పుడు మీరు మీ మూలంలోకి మీరు చేరుకున్నట్లు అవుతారన్నమాట. అట్లాగే మహావీరుడు కూడా కూర్చోవటం చూడండి. మహావీరుడు కూడా అసమతులనం లేనప్పుడు హఠాత్తుగా ఆ కేంద్రీకృతం అయిపోతాడట. కూర్చోవటం చూడండి ఒక్కసారి. మహావీరుడు, ఒక బుద్ధుడు, లేకపోతే ఒక యోగి, వాళ్ళని చూడండి. వాళ్ళు ఇంకా చెప్పుకోవాలంటే కనుక వాళ్ళకి వస్త్రము అనేది కూడా లేకుండా ఆ హిమాలయాల్లో యోగులు ఆ కొండల గుహల్లో ఆ నేల మీద కూర్చుంటారు చూడండి. వాళ్ళట కూర్చుంటారట, ఆ భూమి సమతులనం అవుతుందా లేదా అని కుడివైపుకు అనుకోండి, ఇటువైపుకు కుడివైపుకు వంగుతారంట.
మళ్ళీ ఎడం వైపుకి అయితే ఇటు పక్కకి వంగుతూ ఉంటారంట. ఎటు ప్రక్కన నేను ఈ శక్తిని తీసుకోగలుగుతున్నాను అని వాడు ఆ సమతులనం అయ్యేదాకా రెండు ప్రక్కల సరిచూసుకుంటూ ఆ రెండు సమతులనం అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ధ్యానంలోకి వెళతారంట. అంటే కూర్చునేటువంటి ఆసనం కూడా మీకు ఆ కేంద్రీకరణం అయ్యేదాన్ని తెలియచేస్తుంది. ఇది ఒక ప్రక్రియ. అందుచేత మీరు దీన్ని గనక చేస్తూ వస్తే మీరు మీ అసలైనటువంటి కేంద్రం దగ్గరికి హాయిగా చేరుకోగలుగుతారు. అందుకే ప్రతి ఒక్క యోగి పుంగవుల యొక్క ప్రతి ఒక్క చర్య, వారు నడుస్తూ ఉన్నప్పుడు ఎలా నడుస్తున్నారు, కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నారు, తింటున్నప్పుడు ఎలా తింటున్నారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటి అనేక విషయాలను మనం వారి దగ్గర నుంచి ఎప్పుడూ సేకరించుకుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ మన కేంద్రం వైపుకి అడుగులు వేస్తూ ఉండాలి. కేంద్రాలు అర్థవంతమైనవి కాదు, కేంద్రీకరణం అన్నదే అర్థవంతమైందే. ఇది మనం మన శరీరంలో కేంద్రాలు ఏవైనా పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం. శరీర భాగాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర భాగాన్ని కేంద్రీకృతం అవుతారు అని మనం చెప్పుకున్నాం. తావోయిస్టులు ఎట్లా ఉంటున్నారు, లేకపోతే కనుక జన్ గురువులు ఎలా ఉంటున్నారు అనేటువంటివి మనం మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకనే మనం భూమిపైన కూర్చుని ఉన్నప్పుడు ఈ సమతులనాన్ని అతి త్వరగా మనం పొందగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఆ కొండ గుహల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు అతి త్వరితంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఆ కొండ గుహ ఉంటుంది చూడండి, ఒక్కో గుహ కేవలము ఒక్క మనిషి కూర్చుంటానికి మాత్రమే ఉంటుంది. కొన్ని గుహలు ఎక్కువ వ్యాపించి ఉంటుంది. అంటే ఈ భూమియే వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆ కొండ గుహల్లో కూర్చున్నప్పుడు ధ్యానం అనేది అతి త్వరితంగా కుదురుతుంది. మీరు దీన్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకసారి ప్రయోగం చేసుకుని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్తాడు. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, ముందు మీరు మీ శరీర భాగాల్లో ఒక కుడి చేతిని కానీ లేదా ఎడమ చేతిని కానీ తీసుకుని ఒక ప్రయోగం చేసి ఆ తర్వాత మీ పిల్లలతో దీన్ని కూడా సాధించవచ్చు. మీరు కూర్చునే విధానాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క విశిష్టత. మనం ఇంకొక దానిలోకి మనం ప్రవేశిద్దాం. అంటే నిత్య జీవితంలో మనం ఎన్నెన్నిసార్లు మనం ఆధ్యాత్మిక స్థితుల్లోకి అంటే మూలంలోకి మనం చేరుకోవచ్చో ఆ విషయాలను అన్నింటినీ మనకు తెలియచేస్తూ వస్తున్నారు. కదిలే వాహనంలో ఎలా ధ్యానం చేయాలి? కదిలే వాహనంలో ధ్యానమా? అసలు అది ఎలా అవుతుంది అని మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇది కూడా ఒక కేంద్రీకరణం అయ్యేటువంటి ప్రక్రియే. కదిలే బండిలో లయబద్ధంగా ఊగుతూ ఉండటం వలన అనుభవం పొందండి. లేదా ఒక నిశ్చలమైనటువంటి వాహనంలో మిమ్మల్ని మీరు మెల్లగా తిరిగే అదృశ్య వలయాలలో ఊగేట్లుగా ఉంచండి. ఇది ఒక సూత్రం, ఒక ప్రక్రియ. ఇప్పుడు మొదటిది చూద్దాం. ఇది కదిలో బండిలో లయబద్ధంగా ఊగుతూ ఉండటం. ఇప్పుడు చూడండి, మనం కొంచెం వెనక రోజులకు గనక మనం వెళితే మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఆ ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో మనం దేని మీద ప్రయాణం చేసేవాళ్ళం అంటే ఎద్దు బండ్లలో ప్రయాణం చేసేవాళ్ళం. ఇంకా కొంచెం డబ్బు గలవాళ్ళు అయితే కనుక గుర్రపు బళ్ళను వాడుకునేవాళ్ళు కదా. అటు గుర్రపు బండిని వాడుకునే వాళ్ళు తక్కువైతే ఎద్దు బండిని వాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ ఎద్దు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఆ కేంద్రీకృతం ఎలా చేసుకోవచ్చు అని చెప్పటం
ఈ సూత్రం. చూద్దాం. ఎద్దుబండే కాదు, ఆ తర్వాత ప్రస్తుతం ప్రయాణ సాధనాలు మారాయి కాబట్టి ఆ తర్వాత ఇప్పుడున్న ప్రయాణ సాధనాల్లో కూడా మనం ఎలా కేంద్రీకృతం అవ్వచ్చో మనం తెలుసుకుందాం. ముందు ఎద్దుబండిలో ప్రయాణం ఎలాగో దానిలో ఎలా భాగం అవ్వాలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎద్దుల బండి ఉంటుంది కదా, దానిలో మనం కూర్చున్నప్పుడు ఆ బండి కదులుతూ ఉన్నప్పుడు మనం ఊగుతాం. అది సహజం. ఎందుకంటే రోడ్లు, తర్వాత ఎద్దుబండి కదా, దాని మూలంగా అంటే ఒకానొక రోజుల్లో మరి ఆ రోడ్లు రహదారులు అంత సౌకర్యవంతంగా ఉండేవి కాదు కదా, మట్టి రోడ్లే ఎక్కువగా ఉండేవి, రాళ్లతో వాటితో నిండి ఉన్నట్లుగా ఉంటూ ఉండేది కదా. కాబట్టి ఇక్కడ ఈ ఎద్దుబండిలో ప్రయాణం అన్నది మీరు ఆ ఎద్దుబండిలో కూర్చున్నప్పుడు సహజంగానే ఆ ఎద్దుబండికి మనం ఊగుతూ వస్తాం. ఎలా ఊగుతాము అంటే ఆ బండి ముందుకు కదిలితే ముందుకు, వెనక్కి కదిలితే వెనక్కి ఊగాలి. కానీ మనమేం చేస్తామంటే మనం ముందుకి గనక అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది ముందుకి గనక ఉంటే మనం ముందుకే గనక మనం కూడా మన శరీరాన్ని ఉంచితే మనం పడిపోతామని మనం ఏం చేస్తామంటే మనం వెనక్కి ఉంటాం. అది వెనక్కి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు భాగం వైపుకి మన శరీరాన్ని ముందు భాగం వైపుకి ఇలా వాలుస్తూ ఉంటాం. అంటే ఏం చేస్తున్నాం, ఎద్దుబండిలో దాని యొక్క సమతులంలో మనం వెళ్లకుండా ప్రతి క్షణం అది చేసే ప్రక్రియకి మనం వ్యతిరేకమైనటువంటి దిశగా మనం వెడుతూ వస్తున్నాం. లేకపోతే పడిపోతాము అనేటువంటి ఒక భావన మనలో ఉంది. అందుకే ఆ ఊగేటప్పుడు మనం ముందుకి వెనక్కి అంటే వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తూ వస్తున్నాము. కానీ అలా చేయటం వల్ల నీవు అలసిపోతున్నావు, అక్కడ నువ్వు కేంద్రీకరణం కాలేకపోతున్నావు, నువ్వు కేంద్రీకృతం కాలేవు. అంటే ఎద్దుబండిలో ప్రయాణం చేస్తూ ఉన్నంత సమయము కూడా నువ్వు దానికి వ్యతిరేక దిశలోకి నీ శరీరాన్ని నువ్వు మలుచుకుంటూ ఉన్నావు. ప్రతి క్షణము ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఎద్దుబండిలో నువ్వు ఎంత సమయం కూర్చున్నావో అంత సమయం కూడా. అందుచేతనే మనం కేంద్రీకృతం కాలేకపోతున్నాం అని చెప్తాడు. అయితే ఒక త్రాగుబోతు రాత్రంతా ఎద్దుబండిలో కూర్చున్నాడు అని అనుకోండి. ఆ త్రాగుబోతు ఉదయానికి చాలా తాజాగా చాలా నూతనంగా ఉండగలుగుతాడంట. ఎందుకని అంటే అతను తాగినటువంటి మైకంలో అతను దీన్ని వ్యతిరేక దిశలోకి మార్చుకోకుండా, తన శరీరాన్ని మార్చుకోకుండా ఆ ఎద్దుబండి ఎలాగైతే వెడుతుందో అది ముందుకు ఊగితే ఇతను కూడా ముందుకి, వెనక్కి వస్తుంటే వెనక్కి అలాగే కూర్చుంటాడు. కాబట్టి అంటే దానితో ఒక సమతులనాన్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి అతనికి ఏ విధమైనటువంటి వ్యతిరిక్తత లేదు. కాబట్టి దానితో సమతులనం అయ్యాడు. కాబట్టి అతడు ఆ ప్రయాణం అనంతరం కూడా తాజాగా, నూతనంగా, సుకుమారంగా ఎలాగైతే ఉండాలో అలా ఉండగలుగుతాడట. కారణం త్రాగుబోతు అయినప్పటికీ కూడా అతను ఆ లయబద్ధంగా ఏకతాళంగా ఉన్నాడు. కాబట్టి అతను దాన్ని సాధించాడు. ఈ కేంద్రీకరణం అయ్యే పద్ధతులు తెలియకపోవచ్చు, కేంద్రీకృతం అవ్వటం అనేది తెలియకపోవచ్చు, ఆత్మ అన్నది తెలియకపోవచ్చు, దైవత్వం అనేది తెలియకపోవచ్చు, ఏ ఒక్క ప్రక్రియ తెలియకపోవచ్చు. కానీ దానికి అనుగుణంగా అతను ఉన్నాడు. కాబట్టి అతను ఆ స్థితిలోకి చేరుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగానే మనం కూడా ప్రయాణం చేయవచ్చు, కేంద్రీకృతం కావచ్చు అని చెప్తున్నాడు. పూనం అనే ఆవిడ ఓషో దగ్గరికి రావటానికి లండన్లో బయలుదేరుతుందంట. ముంబైకి 18 గంటల ప్రయాణం చేసి వస్తుందంట. ఆమె ఓషో గదిలోకి వచ్చేటప్పటికి పూర్తిగా అలిసిపోయి ఉంటుందంట. ఆ చిన్న పిల్లల్ని తీసుకొస్తుంది ఆవిడ. ఆ పిల్లలు మాత్రం అలసిపోలేదంట. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇంకా ఆ రైలులో కూర్చున్నప్పుడు, ఆ రైలు ప్రయాణంలో
ఆ ముందుకి వెనక్కి వ్యతిరేకించాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ రైలు బండికి అనుగుణంగా లయబద్ధంగా ఎలాగైతే ఉన్నారో అలాగే వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళు చాలా హాయిగా తిరిగి రాగలిగారు. ఈ సూత్రాన్ని మరి తరువాత ఎపిసోడ్లో మనం కొనసాగించుకుందాం. అంటే నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రయాణాల్లో కూడా మనం ఆత్మస్థితుల్లోకి ఎలా చేరుకోవచ్చో తెలిపేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా. ఈ సూత్రాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో కొనసాగించుకుందాం. ఇప్పటితో ఈ సూత్రాన్ని ముగించుకుందాం. ధన్యవాదాలు.